రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల మార్కెట్కు 175 టన్నులు. పద్దన ఒకరు 150 అంటే ఒకరు 200 అంటే అట్లా క్లారిటీ లేకపోయినది. ఖచ్చితంగా అంటే 175 టన్నులు సీనాకాయలు. ఇంకా రేటు 36,900. 36,900 పోయింది టాప్ ఈరోజు. ఇంకా అనంతపురం మార్కెట్లో 1000 టన్నులు 950 నుంచి 1000 ఉంటాయంట. రేట్ వచ్చి 35,000 ఒక మండిలో, 36,000 ఒక మండిలో అంటున్నారు. 36,000 అనుకోవాలి, 35, 36 ఆడ కూడా అంతే ఇట్లే సేమ్. నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ కొంచెం ఈరోజు నిన్నటితో పోలిచ్చా కానీ ఈరోజు కొంచెం స్లోగా నడిచిందంట. ఆడంతే సూపర్ 50తో మొదలుకొని 56 వరకు సూపర్ జరిగిందంట. కొంచెం స్పీడ్ తక్కువ ఉంది, 22 బండ్లు అయినా కూడా. ఇంకా రేపు వారం నుంచి ఏమన్నా చూడాలి రేట్లు. తోటల కాడ ఆ రేట్లు చెప్తే వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుందట పాపం. ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేసి మార్కెట్ రేట్లు కావాలంటే చెప్పున్నా, తోటల కాడ రేట్లు చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది, అడ్వాన్స్లు మాకు ఎన్నికి ఇచ్చారంటారు, చూసి అమ్ముకోండి నా, అడ్వాన్స్లు ఎన్నికి ఇచ్చే పరిస్థితి ఏంటి. కానీ ముందే మీరు ఎప్పుడు ఫాలో అవుతుంటారు కదా, ఏడుండేది ఏం కథ అనేది. అమ్మేటప్పుడే చూసి అమ్మితే పోతా కదా, ఏంటి వాళ్ళతో గొడవ. మళ్ళీ అడ్వాన్స్లు ఎన్నికీయడం అట్లా ఇట్లా లేకోకుండా అన్ని మార్కెట్లు సోమవారం నుంచి చూద్దాం. ఢిల్లీలో కూడా ఓటో నెంబరు 4850 అంటారు ఈరోజు అయితే కన్నా. ఇంకా పూర్తి ఆ రిపోర్ట్ అయితే ఇంకా మన చేతికి రాలేదు, ఇంకా రేపు చూద్దాము. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్ కూడా అంతే. హైదరాబాద్ మార్కెట్కు 35 నుంచి 40 బండ్లు అన్నారు. అవి చిన్నయా పెద్దయా లేకపోతే ఎన్ని టన్నులు ఏమి కథ వివరాలు అయితే తెలియదు. 35 నుంచి 40 బండ్లు అంట. ఇంకా రేటు కూడా అంతే అంట, 35 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వేస్తున్నారంట. ఇంకా ఎవరన్నా కాయ బాగుండి 52, 53 వేచ్చే మనకైతే తెలియదు. మనం పోయి అడిగి పోయి చూసి ఇచ్చేది ఏం లేదు. మనం మన ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కానీ అందరికీ ఫోన్ చేస్తాంట. మీకు ఏదైనా తెలిసినా కూడా మీరు కూడా కామెంట్ పెట్టండి, మన వ్యూవర్స్ అందరికీ తెలుస్తుంది అనమాట. మీరు ఏమన్నా హైదరాబాద్ వాసులైనా బెంగళూరు వాసులైనా కూడా మీకు మార్కెట్ గురించి ఏ వివరాలు తెలిసినా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా ఇప్పుడు నాకు తెలిసినంత పట్ల నాకు 2 మనుషులు తెలిసిన, మీకు 10 మంది తెలిసి ఉండొచ్చు. అట్లా అందుకని కామెంట్ చేయండి. పాపం మన వాళ్ళందరూ మంచి జరిగితే చాలు, వాళ్ళకు కొంచెం మార్కెట్ తెలిసి అమ్ముకోండి. అడ్వాన్సులు తీసుకొని మాత్రం ఎనిక్కి ఆకండి. ఎందుకంటే ముందే చూసి అమ్ముకుంటే ఒకవేళ రేపు అన్నట్టుంటే మనం ఆగి అమ్ముకోండి. లేదంటే కానీ ఇంకా మాకు సార్లని తృప్తి పడితే ఇంకా అడిగి ఇచ్చేయండి. మళ్ళీ పాపం అడ్వాన్స్లు ఇచ్చే ఒక వ్యాపారస్తులు పాపం బాధపడి నువ్వు 49,000 శనాకాయలు చెప్పినావున్నా, ఇక్కడ ఈ కాయలు బాగాలేవు, ఏం బాగాలేవు, మా పరిస్థితి వచ్చే ఇట్టుంది, నువ్వు ఇచ్చే యూట్యూబ్ ఛానల్లో చెప్తావు, ఆడ టాప్ 1 పెడతారు, అందరిని చెడగొడతారంటే మీరు ఎవరు పోటీ పడమన్నారయ్యా? నాకు తెలియక అడుగుతా. ఎవరు మిమ్మల్ని పోటీ పడి 49,000 రూపాయలతో నేను కొనుక్కోండి నేను చెప్పినానా? మీరు 33 కొనుక్కుంటారో 35 కొనుక్కుంటారో. ఇప్పుడు మేము కంటిన్యూ ఇప్పుడు నా తరపున కూడా కోయంబత్తూరు వెంకటేశ్వరకు బండ్లు పోతుంటాయి. మేము ఇప్పటి వరకు మేము మళ్ళీ 45, 46 పెడతానమే. మాతో కాలే, మీరు ఇచ్చేయండి, లేకపోతే లేదు. ఎప్పుడు వ్యాపారస్తులు ఎవరన్నా కోయింటారు, ఆడ వచ్చింది ఆ మార్కెట్ను బట్టి ఆడ తీసుకుంటారు. ఇట్లా మీరు 49,000, 50,000తో శనాకాయలు కొని ఎవరో ఒకరు కొని మీరు కొనంది మేమన్నా యూట్యూబ్లో ఏమన్నా చెప్పినామో చెప్పండి. కొన్నారు కదా బ్రహ్మాండం కొండ్రి, పేర్లతో సహా వివరాలతో సహా మా రైతులే ఫోన్ చేసి చెప్తారు, ఈ రేటు ఇది చెప్పున్నా ఖచ్చితంగా అంటే ఈరోజు అని మాకు మేలు జరుగుతుంది అని చెప్పి. వాళ్ళు చెప్పమన్నప్పుడు చెప్పుకోకుంటే ఈడ ఎట్లయితుంది? అది కాని పనినా. మీరు మాత్రం పోటీపడి కొంటానండి, మేము పోటీపడి చెప్తుంటాం, దాంట్లో నో డౌట్. ఇంకా కాదు మాతో కాదంటే ఇంకా వ్యాపారం ఇంకా మీ ఇష్టం, మీకు అయిన కాటికి మీ తెలివి కొద్దీ మీరు చేసుకోండి. ఇంకా లేదు అసోసియేషన్ పెట్టుకుంటాము అందరము, లెక్కలు క్యాష్ కడతామంటారు. మొన్నటి వరకు తాడిపత్రి వ్యాపారస్తులు అంట, ఇది ఎటబాయన అసోసియేషన్ వాయా మీరు క్యాష్ స్పాట్ క్యాష్ కడతాము, ఇట్లా పులిందల మాదిరి అనంతపురం మాదిరి క్యాష్ కడతామంటారు. అది లేకపోయా ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎక్కువ కొంటారు. నువ్వు అది చెప్తావంటే కొన్నారు కాబట్టి చెప్తాం, కొనకపోతే చెప్పేది ఏముంది చెప్పండి. ఆ రోజు మీరు చెప్పినప్పుడు కూడా చెప్పినాం కదా ఇట్నే. మీరు కొన్నప్పుడు కూడా ఒకరి నుంచి ఒకరు అప్పుడు 80,000 లెక్క పోయినప్పుడు ఆ రోజు కూడా చెప్పినా నేను, ఈ రేట్ లేకుండా కొంటారు ఇదైతే 80,000 కొని తుస్సమని నీకు వచ్చింది. ఇది ఎట్లా పరిస్థితి? అందుకని ఆచితూచి కొనుక్కోండి, ఆచితూచి అమ్ముకోండి రైతులు కూడా.
అడ్వాన్స్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు అడ్వాన్స్ తీసుకోవడం వల్లే కదా మనల్ని ఓ మాట వాళ్ళు అనేది. లేకపోతే మీకు ఇంకా తీసుకోకుంటే ఇంకా మనల్ని అనేది ఏముంది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, రేపు కలుసుకుందాం.